ఈ జరిగిన చర్చల్ని ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి. ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ, ఎవరినైనా అవమానించడం కానీ, నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు. వారు ఏం మాట్లాడినో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్ని అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకు ఉన్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? అదేవిధంగా పత్రికా సమావేశాలలో వాళ్ళే మాట్లాడిండ్రు అధ్యక్ష. నేను కొన్ని అంశాలను ఇష్టం లేకపోయినా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. మీరు సభ పెట్టండి, మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడిండ్రు అధ్యక్ష బహిరంగంగా. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు, తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా, వారి చర్చలో పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష.